నమస్తే అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 2026 తమ జీవితాల్లో వెలుగు నింపుద్దాం అనుకుంటూ చాలామంది సంతోషాలతో సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు. కానీ బయటికి రావాలి అని మనం లిమిట్స్ క్రాస్ చేయకూడదు. మనం ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి ఏంటి మరి అన్నీ ఉంటాయి కదా. మన లిమిట్స్ క్రాస్ చేయకుండా మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలంటే ఆ బార్డర్ ఎక్కడి వరకు ఉంటుంది, ఎలా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట రోడ్ల మీదకి వస్తే కాళ్ళు ఇరిగిపోతాయి అంటూ కూడా ఆల్రెడీ అందరూ చెప్తూనే ఉన్నారు. అక్కడ సజ్జనారాయణ కానివ్వండి, ఇక్కడ మన వరంగల్ ఏసీపీ ట్రాఫిక్ సంబంధించి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ముందుగానే చెప్పిండ్రు అసలు బయటికి వస్తే మాత్రం లిమిట్స్ దాటితే కథ వేరే ఉంటుంది అన్నారు. సో ఎలా ఉండబోతుంది 31st నైట్, ఏంటి అసలు న్యూ ఇయర్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏంటి? అందరికీ నమస్కారం. అందరూ కూడా సుఖ సంతోషాలతో 2026లో గడిపెట్టాలని చెప్పి డిపార్ట్మెంట్ను కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అందరూ ఇయర్ ఎండింగ్ అయిపోతున్న జోష్లో ఉండి చాలామంది ముఖ్యంగా 2 వీలర్స్ 4 వీలర్స్ వాళ్ళ మోతాదు మించి మందు తీసుకోవడం కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, లేకపోతే హాంకింగ్ చేయడం కానీ, లేకపోతే వెహికల్స్ పైకి లేపి స్పీడ్స్ చేస్తూ ఉంటారు. జోష్లో భాగంగా చేస్తున్నారు. కానీ ఆ జోష్ ఒకవేళ మితిమీరితే ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్ళ కుటుంబాలు, ఎదుటి వాళ్ళ కుటుంబాలు జీవితాలు మొత్తం కూడా నాశనమే పరిస్థితున్నది. దీన్ని అడ్డుకోవడం కోసం ఏం చేస్తున్నారు, వరంగల్ ట్రై సిటీలో సిపి గారి ఆదేశాల మేరకు కాజీపేట, హన్మకొండ అండ్ మన వరంగల్లో కూడా ఈ